గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అట్టబొట్టు శంకరుడా చోరవట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా దేవుళ్ళు మెచ్చినోడా ఒప్పు చెప్పుల పూజలు అందినోడా అనంత జీవకటి తెలినోడా నీవు ఆత్మలింగాని మాయలోడా లింగాల దర్శనమిచ్చేటోడా పురవై వీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడనోడా నాకు బాబును మెడ చుట్టూ చుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అట్టబొట్టు శంకరుడా చోరవట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलं व्यलम्बितां भुजङ्गतुङ्गमालिकान्तमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवम्
జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర సురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధుర స్ఫురద్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి ఓం నమః శివాయ సదాశివం భజామ్యహం సదాశివం భజామ్యహం ఓం నమః శివాయ సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాగ్రి పీఠభూభుజంగ రాజమాలయా నిబద్ధ జాత జూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖర లలాట చత్వర జ్వల ధనంజయ స్ఫులింగ భావి పీత పంచసాయకం నమన్నిలింప నాయకం సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు कराल भाल पट्टिकाथ गद्ध गद्ध गज्ज्वलद्धनञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्र नन्दिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने रतिर्मम नवीन मेघमण्डली निरुद्ध दुर्धर स्फुर कुहूनि शीथिनी तमः प्रबन्ध बद्ध कन्धरः निलिम्प निर्झरीधरस्तनोतु कृत्ति सन्धुरः कलानिधान बन्धुरः श्रियं जगद्धुरन्धरः प्रफुल्ल नील पंकज प्रपंच कालिम प्रभावलंबि कंठ कंदली रुचि प्रबद्ध कंधरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मथच्छिदं गजच्छिदान्धकच्छिदं तमन्तकच्छिदं भजे अखर्व सर्व मंगला कला कदम्ब मंजरी रस प्रवाह माधुरी विजृंभणा मधुव्रतं स्मरांतकं पुरांतकं భక్తులందరికీ ఆహ్వానం. ఈరోజు ఏలూరు జిల్లా కలిదిండి భోగేశ్వర లంకలో స్వయంభూగా కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి వారి వార్షిక మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ముగించుకొని 16వ రోజు ఈరోజు ప్రతి సంవత్సరం కూడా 16 రోజుల పండుగ కళ్యాణం తదనంతరం 16 రోజులు నిర్వహించడం మనకి ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం నుండి కూడా శ్రీ స్వామివారికి విఘ్నేశ్వర పూజ, కలస్థాపన, అదేవిధంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు ఇదైపోయి అయిన తర్వాత అన్నాభిషేకం, తదుపరి హోమ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈరోజు అన్నాభిషేకం తదుపరి ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా అఖండ అన్నప్రసాద వితరణ, అన్న సమారాధన కార్యక్రమం, దాతల యొక్క వితరణతో నిర్వహించడం అనేది జరుగుతుంది. 16 రోజుల పండుగ అనే కార్యక్రమం మహాశివరాత్రి జరిగే దేవాలయాల్లో చాలా అరుదుగా జరుగుద్ది. మాకు తెలిసి ఈ యొక్క మన ఆంధ్ర రాష్ట్రంలో 16 రోజుల పండుగ నిర్వహించే ఆలయం ఏదైనా ఉంది అంటే అది పాతాళ భోగేశ్వర స్వామి ఆలయం. అనంతకాలంలోనే చాలా అభివృద్ధి చెంది విశేషంగా భక్తుల్ని ఆకర్షిస్తూ
స్వామివారి స్వయంభూ అవటం వల్ల స్వామివారి దర్శనార్థం రాష్ట్ర నలుమూల నుండి కూడా లక్షలాది మంది భక్తులు శివరాత్రికి ఇచ్చేయటం, శివరాత్రి రోజునే 2 లక్షల మంది భక్తులు విశేషంగా దర్శనం చేసుకోవటం, భక్తులు చక్కగా స్వామివారిని దర్శించుకోవడానికి రానవద్ది. ఈరోజు నిర్వహించే ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి కలిదిండి చుట్టుపక్కల గ్రామాల నుండి ఒక 3,500 మంది వరకు భక్తులు ఇక్కడికి ఇచ్చేసి స్వామివారి పూజాది కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి ఇచ్చేస్తారు అంచనాతో ఇక్కడ భారీ ఏర్పాట్లు అనేది చేశాం. ఈ యొక్క అన్నప్రసాద వితరణకి మన భవానీ లారీ సప్లై ఆఫీస్ చిత్తూరు నాగేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులంతా కూడా చక్కగా సహకరించారు. అదేవిధంగా అనేక మంది దాతలు వారందరూ కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్వామివారి అన్నప్రసాద వితరణ స్వీకరించడానికి భక్తులు అత్యధికంగా ఇచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాల్సింది కోరుతున్నాం. జై భోగేశ్వర స్వామి, జై శంకర.